అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'మది దోచిన కథలు'. కాంట్రాక్ట్ మ్యారేజ్ 62వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. స్టోరీలోకి వెళ్లే ముందు కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆహిల్ అభయ్‌ని చూస్తే మరేం చేయను? నువ్వంటే నాకు ఏ ఫీలింగ్ లేదు. నీ మొహం నాకు చూపించగని నా మొహం మీద చెప్పేసింది. చాలా కోపం వచ్చింది. ఆ కోపాన్ని, బాధను కంట్రోల్ చేయడం కోసం మార్ఫిన్ తీసుకున్నాను. శశికళ మాటల వల్లే తన కోసం మానేసిన డ్రగ్స్‌ను మళ్ళీ తన కోసమే స్టార్ట్ చేశాను. ఐ లాస్ట్ కంట్రోల్ ఆన్ మై బాడీ అని విసుగ్గా అంటాడు అభయ్. నిన్ను కొట్టడంలో తప్పేం లేదురా అభయం. నా పేరు కూడా చెప్పి ఇంకో 2 పీకురా అయాస్ అని విసుగ్గా అంటాడు ఆహిల్. అభయ్ మొహం ఎర్రగా మారితే రేపు ఈవినింగ్‌కు ఒంట్లో ఓపికుంటే ప్యాలెస్‌కు రారా అని నవ్వుతూ పిలుస్తాడు అయాస్. ఎందుకు? మళ్ళీ దాంతో నానా మాటలు పడటానికా? నువ్వు చేసుకున్న దానికే కదా మాటలు. ఏదో తమరు జెంటిల్‌మెన్ అయినట్టే బిల్డప్ ఇవ్వకురా అని విసుగ్గా అంటాడు ఆహిల్. సైడ్ స్మైల్ ఇచ్చిన అయాస్ వచ్చి నువ్వే చూడు అని డాక్టర్‌తో మాట్లాడి బ్లడ్‌లో కలిసిన డ్రగ్ పవర్ తగ్గే వరకు వీడికేమీ పెట్టొద్దని చెప్పి వెళ్ళిపోతాడు ఆహిల్‌ను తీసుకొని. ఇద్దరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళేసరికి ఈవినింగ్ అయితే ఫ్రెష్ అయిన అయాస్ బాల్కనీ కర్టెన్స్ ఎగురుతుంటే ఆయుషీని మిస్ అవుతూ జోయాతో టైం స్పెండ్ చేస్తాడు. ఆర్య, మాలవికలు ఆ రోజు చెరువు గదిలో గడిపితే ఉదయం వ్రతం కలిసి చేస్తారు. ఆయుషి దగ్గరుండి అన్నీ చూసుకుంటే కావ్య కూడా ఉండడం వల్ల ఆడపిల్లలు లేరన్న లోటు తీరిపోతుంది సుధ గారికి, మురళీమోహన్ గారికి. అయాస్ ఇంట్లో అభయ్‌కు యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పడంతో అభయ్ ఇంటికొచ్చిన అతని తల్లిదండ్రులు పెద్దగా ఏమీ అడగరు. ఈవినింగ్ ప్యాలెస్ నుంచి పిలుపు రావడంతో అందరూ ప్యాలెస్‌కి కదిలితే అభయ్ మాత్రం సింపుల్ డెకరేషన్‌తో ఉన్న ప్యాలెస్‌ని చూసి ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉందేమో అందుకే అయాజ్ ఇన్వైట్ చేశాడని పొరపడి లోపలికి నడుస్తాడు. నజియా గారు మెయిడ్స్‌తో అందరికీ జ్యూస్‌లు ఇప్పిస్తే నజియా గారు మెయిడ్స్‌తో అందరికీ జ్యూస్‌లు ఇప్పిస్తే చీరలో ఉన్న శశికళను చూసి అభయ్ కళ్ళు చిన్నవైతే ఆమెతో మాట్లాడుతున్న సౌరభ్‌ని చూసి రక్తం ఉడికిపోతుంది. వచ్చిందే లేట్ అవ్వడంతో ఆహిల్ చెవిలో వాడిక్కడేం చేస్తున్నాడు బ్రో అని గట్టిగా అరుస్తాడు. వియర్డ్‌గా ఒక లుక్ ఇచ్చిన ఆహిల్ నీ పిల్లను సగం పెళ్లి చేసుకోవడానికి వచ్చాడని చెప్తాడు. అంటే అని అంటున్న అభయ్ మోగిన చప్పట్లకు హాల్ సెంటర్‌లోకి చూసిన అతనికి శశికళ చేతిని తీసుకొని రింగ్ తొడుగుతున్న సౌరభ్ కనిపిస్తే ఆవేశంగా ముందుకడుగేసిన అభయ్‌కు శశికళ కూడా సౌరభ్ చేతికి రింగ్ తొడుగుతుంది. గుండె ఆగిపోయినట్టుగా ఎవరో సూదులతో గుచ్చుతున్నట్టు, రంపంతో గుండెను కోస్తున్నట్టు నొప్పిగా చూస్తున్న అభయ్ శశికళను చూసి ఒక క్షణం కూడా అక్కడ ఉండలేక వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న అభయ్‌ని చూసి సైడ్ స్మైల్ ఇచ్చిన అయాస్ ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పి జోయాని తీసుకొని ఆయిషీకి కాల్ చేస్తాడు. ఎంతకీ లిఫ్ట్ చేయని ఆమె మీద కోపం వస్తుంటే కాల్ కట్ చేసిన అతనికి తెలియని నెంబర్ నుండి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసిన అయాస్‌కు ఒకటి నవ్వు వినిపిస్తే జోయాను కిందకు దించి ఆడుకో బేబీ అని పంపి గార్డెన్‌లోకి నడిచిన అయాస్ హాయ్ కెవిన్ అని అంటాడు అయాస్. షార్ నేనే అని బాగా కనిపెట్టావు. ఇక నుంచి బాగా గుర్తుపెట్టుకుంటావు నా పేరును మిస్టర్ అయాస్ ఖాన్. విధవల పేర్లు గుర్తుపెట్టుకునే అలవాటు నాకు లేదు. తప్పు చేశావు అయాస్. నా ప్లేస్‌కే వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి నన్ను రెచ్చగొట్టి చాలా పెద్ద తప్పే చేశావు. లైఫ్‌లో గుర్తుండిపోయే పెయిన్‌ను నేను నీకివ్వకపోతే నా పేరు కెవినే కాదు అని కెవిన్ దవడలు నొక్కిపెట్టి అంటాడు అదే స్మైల్‌తో. ఏం చేసుకుంటావో చేసుకో. నేనేం చేయగలనో ఈవెన్ నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు. ఈసారి నిన్ను కలిసే రోజే నీ లాస్ట్ డే అవుతుందని నువ్వు బాగా గుర్తుపెట్టుకో అని కాల్ కట్ చేస్తాడు అయాస్. హాస్పిటల్‌లో ఉన్న కెవిన్ బెడ్ మీదున్న కూతురు చేయి పట్టుకొని కన్నీరు పెట్టుకుంటున్న శుక్లభద్రను చూసి వంకరగా స్మైల్ ఇస్తాడు. సేమ్ డే శశికళ తల నిమిరి ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది శశి. అబ్బాయి చాలా మంచివాడు. నీ జీవితం ఏమవుతుందో అన్న భయం నాకు లేదిప్పుడు అని అంటారు భుజంగం గారు. మీ కోరిక ప్రకారమే మీరు ఆశపడ్డట్టు నా ఎంగేజ్‌మెంట్ సౌరభ్‌తో జరిగింది కదా నాన్న. మీరు హ్యాపీ కదా? పేలవంగా నవ్వుతూ అడుగుతుంది శశికళ. చాలా శశి అని ఆయన నవ్వితే నీ కూతురు ఒక కామాంధుడి కోరికకు బలై అతని రక్తాన్ని కడుపులో మోస్తోందని తెలిస్తే ఏమైపోతారో నాన్న అన్న భయం నన్ను కృంగదీస్తోందని మనసులో అనుకున్న శశికళ టాబ్లెట్స్ తీసిచ్చి ఆయన వేసుకున్నాక పడుకోండి నాన్న అని అంటుంది. శశికళ తల నిమురుతూ పట్టు చీరలో ఎంత ముద్దుగా ఉన్నావో నా బంగారు తల్లి అని ఆయన తల నిమిరి ఎమోషనల్ అవుతుంటే శశికళ ఫోన్ మోగుతుంది. సౌరభ్ అని సేవ్ చేసుకున్న ఆమె అతని నెంబర్‌ని చూడగానే మనసంతా భారంగా మారిపోతే పర్లేదు వెళ్లి మాట్లాడు శశి అని ఆయన బెడ్ మీద నడుము వాల్చి టాబ్లెట్ ఎఫెక్ట్‌కు కళ్ళు మూసుకుంటాడు. తండ్రిని చూసి లైట్ ఆఫ్ చేసిన శశికళ శబ్దం రాకుండా తలుపు దగ్గరకు వేసి బయటికి నడిచింది. మెయిన్ డోర్ దాటుకొని గార్డెన్‌లోకి వెళ్తున్న శశికళను చూసి ఈ టైంలో ఎక్కడికి వెళ్తోంది శశి అక్క అనుకుంటూ ఆమె ఉన్న సిట్యుయేషన్‌కి ఈజీగా తీసుకోలేని భాను వెనకే వెళ్లి కాల్ మాట్లాడుతున్న శశికళను చూసి కాస్త దూరంలోనే ఆగుతుంది. హలో శశి అని శశికళ కాల్ బ్యాక్ చేయగానే ఆత్రంగా పిలిచాడు సౌరభ్. హాయ్ సౌరభ్. రేపు ఈవినింగ్ నిన్ను నేను మీట్ అవ్వాలి. నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి డిస్కస్ చేయాలి. రాగలవా?
యా ష్యూర్ శశి, నువ్వింతలా అడగాల? జస్ట్ ఆర్డర్ మీ. నీకు నేను సరెండర్ అయిపోతానని నవ్వుతూ చెప్తాడు సౌరభ్. శశికళకు ఆ నవ్వు నిప్పుల మీద నిల్చోబెట్టిన ఫీలింగ్ తెప్పిస్తే ఓకే. దెన్ రేపు మీట్ అవుతాను బాయ్ అని కాల్ కట్ చేయబోతే 1 మినిట్ డిన్నర్ చేశావా? అని అడుగుతాడు సౌరభ్. గుడ్ నైట్ సౌరభ్ అని కాల్ కట్ చేసిన శశికళ వెనక్కి తిరిగేసరికి భాను ఉంటుంది. నీ పెయిన్ ఏంటో నేను అర్థం చేసుకోగలను. నువ్వు మాట్లాడింది నేను విన్నాను శశి అక్క. నిజం చెయ్యడమే చెప్పడమే బెస్ట్ డెసిషన్. అభయ్ వల్ల మీ ఇద్దరు సఫర్ అవ్వడం నాట్ ఫెయిర్ అని అంది భాను. ఈ భారం మోయడం నా వల్ల కావడం లేదు భాను. నాన్న నాకు సౌరభ్‌తో మాట్లాడే టైం కూడా ఇవ్వలేదు. రేపతనితో నిజం చెప్పేయగానే ఏం జరుగుతుందో ఊహించడానికే నాకు ధైర్యం సరిపోవడం లేదని బేలగా అంటుంది శశికళ. అల్లా నిన్ను చూస్తుంటాడు. నీకు బోలెడు స్ట్రెంత్ ఇస్తాడు. బీ స్ట్రాంగ్ అక్క. నీకు తోడుగా భయ్యానే ఉన్నారు. ఇక దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పద పడుకుందాం. నా గదిలో నిద్ర రావట్లేదు. నీ గదిలో పడుకుంటానని భాను శశికళ మూడ్‌ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. తండ్రి బలవంతం కొద్దీ పట్టుపంచ కట్టుకొని గెస్ట్ రూమ్‌లో ఉన్న ఆర్య అలికిడికి వెనక్కి తిరిగి చూస్తే ఆయుషి ఉంటుంది. పంచెలో ఉన్న అతను ఇబ్బంది పడితే అతని సిగ్గును చూస్తూ బాగా తొందరగా ఉన్నట్టుందని వెక్కిరిస్తుంది ఆయుషి. ప్రేమ అంటేనే నమ్మకం లేని నాకు రెండో ప్రేమ కూడా మధురంగా ఉంటుంది తెలిసిందే నీ చెల్లి వల్ల. ఆ మాత్రం తొందర కామన్ ఆయుషి. ఆ ప్రేమ నిలబెట్టుకోవడం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. ఆ మాటకు చిన్నగా నవ్విన ఆర్య ఆయుషిని చూసి థాంక్స్ అని అతను నవ్వితే దేనికి థాంక్స్ అని అడుగుతుంది ఆయుషి. నా పెళ్లిలో మొదటి నుంచి అన్ని రిచువల్స్‌లో నువ్వుండాలన్నది నా ఆశ తీరినందుకని ఆయుషిని చూస్తూ అంటాడు ఆర్య. నేను నీ కోసం చేయలేదు. మా చెల్లి కోసమే చేశాను. ఇప్పుడు నీ దగ్గరకొచ్చింది కూడా మాళవికను బాగా చూసుకోమని చెప్పాలని అంటుంది ఆయుషి. నా మీద నమ్మకం లేదా ఆయుషి అని ఆర్య సూటిగా ఆమెనే చూస్తే ఒకప్పటి ఆర్య, ఇప్పటి ఆర్యకు చాలా వ్యత్యాసం ఉందని గ్రహించిన ఆయుషి ఉంది కానీ మాళవిక చాలా సెన్సిటివ్. నువ్వు హర్ట్ చేసే సిట్యుయేషన్ మీ ఇద్దరి మధ్య రాకూడదు ఆర్య. రాదు. ఐ ప్రామిస్ యూ. మీ ఇద్దరు హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేయాలి. మీ పాపని నేను ఎత్తుకోవాలి. ఇదే నా విష్. అండ్ థాంక్ యూ. మాళవిక కోసం చేసిన దానంతటికీ కలిపి ఆర్య అని ఆయుషి చేతిని ముందుకు చాపితే ఆమె చేతిలో తన చేతిని సున్నితంగా కలుపుతాడు ఆర్య. ఇంకా అవ్వలేదా ఆర్య అని సుధగారు వస్తే అయ్యిందాంటీ. మీ అబ్బాయిని కాస్త సున్నితంగా మసులుకోమని చెప్పండి. మా చెల్లి అసలుకే మెతక జీవి అని ఆర్యను చూడకుండా గడుసుగా అన్న ఆయుషి మాళవిక దగ్గరికెళ్ళి ఆల్ ది బెస్ట్ చెల్లి అని ఎర్రటి రోజాల సిగ్గులతో బుగ్గలను ఎర్రగా చేసుకున్న మాళవిక బుగ్గలు లాగుతుంది ఆయుషి. అక్కనే పద మీ ఆయనకు చాలా తొందరగా ఉందని గది వరకు తీసుకుని వెళ్ళిన ఆయుషి ఫస్ట్ అబ్బాయి తీసుకోవాలన్న రూల్ ఏం లేదు. ప్రేమ ఉన్న చోట మీ ఇద్దరి ప్రేమ మాత్రమే ఉండాలి. ఇంకేం ఉండకూడదు. ఆర్యతో నీ లైఫ్ రెయిన్‌బోలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మార్నింగ్‌కు నేను ఉండనని చెప్పి గదిలోకి తోసి తలుపు వేసి కిందకొస్తుంది ఆయుషి. ఆయుషిని చూసి సుధగారు నవ్వుతుంటే ఏంటాంటీ ఏమైనా కావాలా? అని అడుగుతుంది ఆయుషి. ఏం వద్దు వెళ్లి రెస్ట్ తీసుకో ఆయుషి. ఉదయం నుండి అన్ని పనులు నువ్వే చేస్తున్నావని చెప్తుంది సుధ. అని ఆయుషి గెస్ట్ రూమ్‌కి వెళ్లి అయాస్‌కు మెసేజ్ చేసి రిప్లై కోసం వెయిట్ చేస్తుంది ఆయుషి. ఆయుషి నెట్టేసి వెళ్లడంతో ముందుకు పడబోయిన మాళవికను పట్టుకుంటాడు ఆర్య. తలెత్తి అతన్నే చూస్తూ మాళవిక గుండె వేగాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక సరిగ్గా నిలబడితే నవ్వుతూ ఆమెను చూస్తున్న ఆర్య 2 చేతుల్లోకి తీసుకుంటాడు. నేను నడుస్తాను సార్. నేను మోస్తానని బెడ్ వరకు తీసుకొని వెళ్ళిన ఆర్య బెడ్ మీద దించి ఆమె పాదాల దగ్గర ఒక చెయ్యి బరువు మీద వెనక్కి వాలి జారపడతాడు ఆర్య. సరిగ్గా తన పాదాలు ఆర్య మొహం ముందుంటే పాదాలను వెనక్కి తీసుకోవాలని చూస్తున్న ఆమె పాదాలను పట్టుకున్న ఆర్య ఎర్రగా పండిన గోరింటాకు పచ్చని పసుపు రంగులో ఉన్న పాదాలను చూసి కాలి మెట్టలను తడిమిన ఆర్య చెప్పు అని అంటాడు. ఏం చెప్పాలండి? నువ్వు ముందు ఈ వనకడం ఆపు మాళవిక. మన ఫస్ట్ నైట్‌లో లేదు. నువ్విలా అటెన్షన్ పడుతుంటే నేనేదో నా క్యాబిన్‌లో ఉన్నట్టు, నువ్వు ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుగా ఉందని వెక్కిరిస్తాడు ఆర్య. అని మూతి తిప్పిన మాళవిక మీతో ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఆ నైట్ మీరు తాగి న్యూ జెర్సీలో నన్ను కిస్ చేయడమే గుర్తొస్తుంది సార్. సారీ. అప్పుడు నేను డ్రింక్ చేస్తున్నాను మాళవిక. ఆ రోజును మరిపించేలా ఎన్నో రాత్రులు తియ్యటి జ్ఞాపకాలుగా నీకు గుర్తుండిపోయేలా ఇవ్వగలనని అంటాడు ఆర్య. అక్క మీతో ఏం మాట్లాడిందని అడుగుతుంది మాళవిక. నీ పాదం కందకుండా బంగారు బొమ్మలా చూసుకోమని చెప్పింది కానీ నీకేం చెప్పలేదా? నాకేం చెప్తారని మాళవిక ఇన్నోసెంట్‌గా చూస్తుంటే ఆమె పాదాన్ని పట్టుకుని పైకి లేచిన ఆర్య మాళవిక పక్కనే సెటిలవుతూ మీ మట్టి బుర్రలో కాస్త గుజ్జును కూడా దేవుడిచ్చుంటే బావుండేదని అంటాడు విసుగ్గా ఆర్య. ఆర్యని గుర్రుగా చూసిన మాళవిక బెడ్ దిగి అలకగా బాల్కనీలోకి నడిచి నిలబడుతుంది. తెల్ల చీరలో అప్సరసను తలదన్నేలా ఉన్న భార్య అందానికి దాసోహమైన ఆర్య ఆమె వెనకే వెళ్తాడు. రైలింగ్ ఆనుకొని ఉన్న మాళవికను వెనుక నుండి చుట్టుకొని పొట్ట మీద అరచేతిని ఉంచి ఎందుకు బిగుసుకుపోయావే? అని అడుగుతాడు ఆర్య. మీరిలా ఊపిరి ఆడనివ్వకుండా హత్తుకుంటే నాకు టెన్షన్‌గా ఉంటుంది ఆర్యగారు. ఉఫ్!
హక్కే నువ్విలా నిలుక్కుపోతే అసలు కార్యం ఎలా మాలా అని నడుముని గట్టిగా గిల్లాడు ఆర్య. ఉలికిపాటుగా అతన్ని దూరం నెట్టేసింది మాలవిక. దూరం జరిగి నవ్వుతూ రైలింగ్‌కు ఆనుకొని చేతులు కట్టుకొని మాలవికను కింది నుండి పై వరకు చూస్తూ బావున్నావని నవ్వుతాడు ఆర్య. అతనికెదురుగా ఉన్న మాలవిక ఆర్యను చూస్తూ జస్ట్ బావున్నానా అని చిరుకోపంగా అడుగుతుంది. లేదులే చాలా బావున్నావని మాలవికను మీదకు లాక్కుంటాడు ఆర్య. ఆర్య ఛాతీ మీద వాలిన మాలవిక ఆర్య నుండి పరిమళాన్ని గుండెల నిండుగా పీల్చుకొని అదుపు తప్పుతున్న మనసుతో అల్లరిగా నవ్వుతున్న అతని కళ్ళల్లోకి చూడలేక బటన్స్ పెట్టి షర్ట్ నుంచి కనిపిస్తున్న అతని బలమైన ఛాతీని చూస్తూ, అతని సమ్మోహన రూపాన్ని చూస్తూ గట్టిగా అతన్ని హత్తుకుంది. తిరిగి హత్తుకున్న ఆర్య మాలవిక వీపు నిమురుతూ ఆమె చెవిలో షెలై అని అడుగుతాడు. సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచుకున్న మాలవిక ఐ లవ్ యూ ఆర్య సర్ అని ఛాతీ మీద పెదాలు నిలిపింది. ఆర్య పెదాలు సాగితే ఆమె బుగ్గ నిమురుతూ పెదాల్ని అందుకుంటాడు ఆర్య. ముద్దు శరవేగంగా ముందుకు వెళ్తుంటే నిమిషాలు కరిగిపోతాయి. ఆమెను ఎప్పుడు ఎత్తుకొని బెడ్ మీదకు చేర్చాడో, ఎప్పుడు కొంగును ఎత్తైన గుండెల నుంచి వేరు చేశాడో, ఆర్య పంటి గుర్తులతో మాలవిక దేహం కందుతుంటే అతని చేతి పట్టుకు తమకంతో కళ్ళు మూసుకుంది మాలవిక. ఆర్య పెదవులు ఆమె అణువణువును ముద్దాడుతూ ఉంటే ఆర్య జుట్టులోకి చేతిని జరిపిన మాలవిక ఆర్య ఇస్తున్న తొలి కలయిక నొప్పిని కూడా భరిస్తూ భార్యగా దగ్గరవుతుంది. ఎర్లీ మార్నింగ్‌నే ఇక్కడ సుధా గారికి, మురళి గారికి చెప్పి ప్యాలెస్‌కు రీచ్ అవుతుంది ఆయిషి. కారు ఆగడంతోనే లోపలికి పరుగున వెళ్ళిన ఆయిషి గారిని చూసి అడుగులు ఆపి గుడ్ మార్నింగ్ అత్తయ్య అని అంటుంది. గుడ్ మార్నింగ్ ఆయిషి వచ్చేసావా? నువ్వు లేక ప్యాలెస్ మొత్తం బోసిపోయిందే అని ఆవిడ ఆయిషి బుగ్గలాగితే వచ్చేసానుగా ఇక సందడిగా మారుస్తానని నవ్వుకుంటూ మెట్లెక్కుతూ బెడ్‌రూమ్‌కి వెళ్ళిపోయింది ఆయిషి. డోర్ ఓపెన్ చేసిన ఆయిషికు అయాస్ డీప్ స్లీప్‌లో ఉంటే అతని గుండెల మీద తలపెట్టుకొని మీద పడుకున్న కూతురిని చూసి నవ్వుతుంది ఆయిషి. ఒక్కో అడుగు మెల్లిగా వేసుకుంటూ వెళ్ళిన ఆయిషి అయాస్ నుదుటి మీద ప్రేమగా ముద్దిచ్చి వెనుతిరిగితే ఆమె మణికట్టు అతని చేతిలో బిగుసుకుంటుంది. వెనక్కి తిరిగి చూసిన ఆయిషి పడుకున్నావుగా నేనొచ్చినట్టు ఎలా తెలిసింది మిస్టర్ ఖాన్? ఐ కెన్ ఫీల్ యువర్ ప్రెజెన్స్ అని కళ్ళు తెరవకుండానే చెప్పిన అయాస్ కూతుర్ని ఇంకో చేత్తో బెడ్ మీదకు చేర్చి ఆయిషిను తన మీదకు లాక్కుంటాడు. అయాస్ అతని ఛాతీ మీద వాలిన ఆయిషి ఇంత గట్టిగా ఎందుకుంటారు? సాఫ్ట్‌గా ఉండొచ్చు కదా అని అతని బలమైన ఛాతీకు తగిలిన తన పై ఎదపు అంటుంది ఆయిషి. కళ్ళు తెరిచిన అయాస్ కళ్ళు తెరిచిన ఆయిషి రూపాన్ని మనసులో ముద్ర వేసుకుంటూ నువ్వింత సుకుమారంగా ఉంటావని తెలియక నేను గట్టిగా ఉన్నానులే కానీ అయ్యాయా మేడం గారి తుత్తర పనులు అని విసుగ్గా అంటాడు అయాస్. ఆర్య మంచివాడు మిస్టర్ ఖాన్. ముందు మీరు ఎనిమిలా చూడటం ఆపండి అని అంది ఆయిషి. ఆయిషి నడుమును గట్టిగా నొక్కి వదిలాడు అయాస్. నొప్పి ఖాన్ సాబ్ అని అయాస్ ఛాతీ మీద ఒకటేసి లేచి కూర్చుంటుంది ఆయిషి. మిస్ అయ్యాను నిన్ను అని ఆయిషి దూరం జరగకుండా అలాగే పట్టుకుని బెడ్ మీదకు దొర్లించి గుండెల మీద తల పెట్టుకుంటాడు అయాస్. ఒక్క రోజుకే ఫర్ సపోజ్ ఏదైనా జరిగి నేను కనిపించకపోతే అప్పుడేం చేస్తావు అయాస్? ఆయిషి అడిగిన దానికి అయాస్ ముఖం ఎర్రబడితే పైకి లేచి ఆమెను ఒకసారి కోపంగా చూసి బెడ్ దిగి కబోర్డ్ నుంచి సిగరెట్ లైటర్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు అయాస్. ఆయిషి వెనకే వెళ్తే డోంట్ కమ్ అని సీరియస్ గా చెప్పిన అయాస్ గ్లాస్ డోర్ బిగించుకొని కూతురికి డిస్టర్బ్ అవ్వకుండా స్మోక్ చేస్తూ రైలింగ్ నుండి బయటికి చూస్తూ కోపాన్ని అదుపు చేసుకుంటూ మూడ్ మార్చుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆయిషి అడిగిన ప్రశ్ననే తన మనస్సాక్షి కూడా ప్రశ్నిస్తుంది. గట్టిగా కళ్ళు మూసి తెరిచిన అయాస్ నో నాకు తెలియకుండా నా బేబీ ఊపిరి కూడా తీసుకోదు. అలాంటిది నా నుండి తను దూరం అవ్వడం ఏంటి నాన్‌సెన్స్ అని ఆ ఆలోచన కూడా నచ్చక రైలింగ్ మీద అరచేతులని బిగిస్తాడు అయాస్. భయం, బాధ వేస్తుంటే అనవసరంగా ఏదో అడిగి కోపాన్ని తెప్పించాలని బెడ్ మీద మోకాళ్ళ మీద కూర్చొని అయాస్‌ని గమనిస్తుంది ఆయిషి. తలుపు కొడుతున్న శబ్దానికి తల్లి పిలుపుకి బద్ధకంగా కళ్ళు తెరిచిన ఆర్య తన ఛాతీ మీద దర్జాగా పడుకున్న తన పట్టపు రాణిని చూస్తాడు. కందిన పెదవులు, చెదిరిన జుట్టు, పిచ్చిగా ఉన్న అవతారానికి నవ్వుకున్న ఆర్య మాలవిక బుగ్గ మీద ముద్దిచ్చి కింద పడున్న పంచె అడ్డదిడ్డంగా చుట్టుకొని డోర్ తీసి ఏంటి మామ్ అని అడుగుతారు ఆర్య. కొడుకుని చూసి నవ్వుకున్న సుధగారు టైం 8 అవుతుంది నాన్న. మాల వస్తే అత్తింట్లో మొదటి రోజు కోడలుగా దీపం వెలిగించి నైవేద్యం తనే చెయ్యాలి. అందుకే పిలవడానికి వచ్చానని అంటారు. 10 మినిట్స్ మమ్మీ తను వస్తుందని చెప్పి డోర్ క్లోజ్ చేసిన ఆర్య మాలవిక అరికాల్లో వేలతో రాసి గిలిగింతలు పెడతాడు. పాదాలను బ్లాంకెట్ లోకి తీసుకున్న మాలవిక చిన్నగా కదిలితే బ్లాంకెట్ లోపలికి చేతిని పోనిచ్చి నడుమును గట్టిగా పిడికిట్లో నలిపేశాడు ఆర్య. నొప్పికి మాలవిక అరవబోతే ముందే అరచేతిని ఆమె నోటి మీద ఉంచిన ఆర్య అరవకి అని సీరియస్ గా చూస్తాడు. ఆర్యను నెట్టి నొప్పిని పుట్టించి అరవకని చెప్పడం శాడిజం అని అంటుంది మాలవిక. రాత్రి ఏం చేశావో గుర్తుందా? చేసింది మీరు అని బ్లాంకెట్ ను గుండెలపై వరకు లాక్కుంది మాలవిక. నేను ఒక ముద్దు పెడితే
నువ్వు 2 ముద్దులు పెట్టావు. నా బంగారం బానే దారిలోకొచ్చిందనుకున్న టైంకు కార్యం జరగగానే కళ్ళు తేలేసి నిద్రలోకి జారుకొని ఇప్పుడు లేస్తున్నావు. ఏమనాలి నిన్ను? అంటాడు ఆర్య. ఇది అన్యాయం ఆర్యగారు. మొత్తం మీరే చేసి నన్ను బ్లేమ్ చేస్తారే? నా థైస్ నొప్పిగా ఉన్నాయి. నడుము పట్టేసింది. ఒళ్ళంతా నొప్పులు అని గొణుకుతుంది మాళవిక. ఫస్ట్ నైట్ సింప్టమ్స్ ఇవన్నీ అని ఆర్య కూడా బ్లాంకెట్‌లోకి దూరిపోయి గుండెల మధ్యలో తను కట్టిన పచ్చడి పసుపు తాడును పంటితో పైకెత్తుతాడు ఆర్య. ఆర్యను మాళవిక గుర్రుగా చూస్తుంటే కార్యం ఒక్కసారి జరిగింది మాళవిక అనే కళ్ళతోనే కొంటెగా నవ్వుతాడు ఆర్య. ఆర్య నెట్టేసి చిచ్చి అసలు మీకు సిగ్గే లేదని అరిచి బ్లాంకెట్ చుట్టుకునే వాష్‌రూమ్‌కి వెళ్తుంది మాళవిక. సిగ్గులేని పనులు చేసే వయసు కూడా ఎప్పుడో క్రాస్ చేసేశాను. ఇంకా సిగ్గంటే సిగ్గు కూడా నన్ను చూసి సిగ్గుపడుతుందే బాబు అని అంటాడు ఆర్య. డోర్ వరకు వెళ్ళిన మాళవిక వెనక్కి తిరిగి చూస్తూ ఏం కాదు నీకు జస్ట్ 29 అంతే అని చెప్పి వాష్‌రూమ్ డోర్ బిగించుకుంటుంది మాళవిక. అదే ఏజ్‌కు అయాజ్ ఒక బిడ్డకు తండ్రయ్యాడు. ఆయిషీతో హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు. ఆయిషీ మాటల ప్రభావం వల్ల తన వల్ల ఆమె లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదని అక్కడ ఉండలేని ఆర్య న్యూ జెర్సీకి వెళ్ళిపోవడం, అక్కడ వర్క్, డ్రింక్ అంటూ తనను తాను కఠినంగా మార్చుకున్నాడు ఆర్య. మాళవిక తన లైఫ్‌లోకి రావడం వల్లే కలర్‌ఫుల్‌గా లైఫ్ కనిపిస్తుంటే నవ్వుకున్న ఆర్య పగిలిన గాజు ముక్కలను తీసి డస్ట్‌బిన్‌లో పడేసి తెల్లని బెడ్ షీట్ మీద ఎర్రటి గుర్తులను చూసి తనే బెడ్ షీట్ మార్చి బాల్కనీలోకి నడుస్తాడు ఆర్య. షవర్ చేసిన మాళవిక డ్రెస్సింగ్ రూమ్‌లోనే రెడీ అయ్యి కిందకెళ్ళి కాఫీ తీసుకొనొస్తుంది. కప్ తీసుకొని పక్కనుంచి ఇప్పుడెలా ఉందని మాళవికను దగ్గరకు తీసుకుంటాడు ఆర్య. నీరసం, బాడీ పెయిన్స్ అని మాళవిక చెప్తే ఆమె బుగ్గ మీద ప్రేమగా ముద్దిచ్చిన ఆర్య సారీ అని అంటూ హత్తుకున్నాడు. ఎందుకు సార్ సారీ? నైట్ డిస్టర్బ్ చేయనందుకు, నన్ను భరించినందుకు, నీ పెయిన్‌కు అని ఆర్య మాళవికను వెనక నుంచి అలాగే హత్తుకొని మెడ మీద ముద్దులు పెడతాడు. మాళవిక తల తిప్పి చూస్తే ఐ నో మాళవిక. అమ్మాయిలకు ఫస్ట్ ఇంటిమేషన్ పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. అది దృష్టిలో ఉంచుకొని నైట్ నేనెక్కడ నిన్ను ఇబ్బంది పెట్టకుండా సున్నితంగానే నిన్ను సొంతం చేసుకున్నాననుకుంటున్నాను. ఇబ్బంది పెట్టుంటే నిజంగా ఐ యామ్ సారీ అని ఆర్య హార్ట్‌ఫుల్‌గా చెప్తాడు. అతని వైపు తిరిగిన మాళవిక ఆర్య ఛాతీ మీద తల పెట్టుకొని మీరింత డీప్‌గా ఆలోచిస్తారని అనుకోలేదు సార్ అని అంటుంది. ఎందుకు ఆలోచించకుండా ఉంటానని అనుకున్నావు? నువ్వు నా వైఫ్‌వి ఇప్పుడు మాళవిక అని ఆర్య నవ్వితే అతని నడుము చుట్టూ చేతులేసిన మాళవికకు లైఫ్ కొత్తగా అందంగా కనిపిస్తుంటే ఆ అందానికి కారణం ఆర్యనే అని ఛాతీ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ సార్ అని అంటుంది. సార్ అని పిలవడం ఆపే మాళవిక. హస్బెండ్‌ను సార్ అని పిలుస్తుంటే నీకెలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా ఆక్వర్డ్‌గా ఉందని అసహనంగా చెప్తాడు ఆర్య. నెమ్మదిగా మానేస్తానులెండని చెప్పిన మాళవిక అత్తయ్య పిలుస్తున్నారు మిమ్మల్ని అని చెప్తుంది. పద అని మాళవిక భుజం చుట్టూ చెయ్యేసి కిందకు నడిపించాడు ఆర్య. జంటగా వస్తున్న ఇద్దరిని చూసి నవ్విన సుధగారు నా దిష్టే తగిలేంత ముచ్చటగా ఉన్నారిద్దరు అని మెటికలు విరుస్తారు. ఏంటి మమ్మీ పిలిచావని ఆర్య అడిగితే కొన్ని రోజులు ఆఫీస్ అంటూ వెళ్లకుండా మాళవికతో టైం స్పెండ్ చెయ్యి అని చెప్తారావిడ. అభయ్ 2 రోజుల తర్వాత ఇంటికి తిరిగొస్తే 2 రోజుల నుండి ఎక్కడికి వెళ్ళావురా అని అరుస్తూ చేతికున్న బ్యాండేజ్‌ను చూసి అభయ్ ఏమైందిరా అని దగ్గరకు పరిగెత్తుకొని వచ్చిన తల్లి వసుధ అడుగుతారు. నథింగ్ మమ్మీ చిన్న యాక్సిడెంట్ కంగారు పడతావని ఫ్లాట్‌లో ఉండొస్తున్నాను మమ్మీ టెన్స్ అవ్వకు. ఐ యామ్ ఆల్ రైట్ అని అబద్ధం చెప్పి అభయ్ బెడ్‌రూమ్‌కి వెళ్తుంటే తినేసి వెళ్ళురా అని అరుస్తారావిడ. ఆకలిగా లేదు మామ్ అని బెడ్‌రూమ్‌కి వెళ్ళిన అభయ్ డోర్ బిగించుకొని బెడ్ మీద కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. మొబైల్ తీసి శశికళ ఒక్క ఫోటోని స్క్రోల్ చేసుకుంటున్న అతనికి కోపం, బాధ ఒకేసారి కలిగితే అసహనంగా ఆ మొబైల్‌ని పక్కన పడేసి నేనెందుకు నచ్చలేదే నీకు? అని అరుస్తూ రూమ్ మొత్తం చిందరవందరగా మార్చేస్తాడు అభయ్. గాజుల శబ్దానికి కళ్ళు తెరిచిన అయాస్ తనకెదురుగా ఉన్న ఆయిషి ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్‌ను చూసి బెడ్ దిగి ఆమెను దాటుకొని వెళ్తాడు. ముడిచిన పెదవులతో ఆయిషి కప్ అక్కడే ఉంచి ఇంకా నిద్రపోతున్న జోయాకు బ్లాంకెట్ కప్పి కిందకెళ్ళి తనే బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేస్తుంది. ఆయిషి జా అయాజ్‌ని తీసుకొనిరా అని నజియా గారు చెప్తే, సరే అత్తయ్య అని ముభావంగానే మళ్ళీ బెడ్‌రూమ్ నడిచిన ఆమెకు ఆఫీస్‌కు క్లాస్‌గా రెడీ అవుతూ కనిపిస్తాడు అయాజ్. బ్లాక్ షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్న అతన్ని చూసి మిర్రర్ ముందు అతనికి ఎదురుగా నిలబడి నవ్వుతుంది. ఆమెను పట్టించుకోకుండా బటన్స్ పెట్టుకుంటున్న అయాజ్ చేతులు ఆపి తనే బటన్స్ పెట్టాలని దగ్గరికొస్తుంది ఆయిషి. చేతిని నెట్టేసి తనే బటన్స్ పెట్టుకుంటాడు అయాజ్. అలక నీకు సెట్ అవ్వదు మిస్టర్ ఖాన్ అని ఆయిషి అయాజ్ మీసం పట్టుకొని లాగుతుంది. కోపంగా చూసిన అయాజ్ మాట్లాడకుండా ఒత్తుగా ఉన్న జుట్టుకు జెల్ రాస్తూ ఫార్మల్ లుక్ ఇస్తాడు. నా మొగుడి అందాన్ని చూసి నేనే ఫ్లాట్ అవుతున్నాను. ఇంకా ఆఫీస్‌లో లేడీ స్టాఫ్ ఏమైపోతారో అనుకుంటూ చేతికి వాచ్ పెట్టుకుంటున్న అయాజ్‌ని చూస్తూ ఐ యామ్ సారీ మాట్లాడు అయాజ్ సరదాగా అడిగాను. కోపం తెప్పించుంటే నిజంగా సారీ అని ముద్దుగా చెప్తుంది ఆయిషి. సీరియస్‌గా ఒక లుక్ ఇచ్చి తేరేకో సరదా, మేరేకో నహీ
అని అంతే సీరియస్‌గా చెప్పి బ్లేజర్ తీసుకొని వెళ్ళిపోతుంటే, మిస్టర్ ఖాన్ వెళ్ళకని డోర్‌కి అడ్డుగా వస్తుంది ఆయిషి. అడ్డు తప్పుకో. హుహు. ముందు నా సారీని యాక్సెప్ట్ చేసి స్వీట్‌గా కిస్ ఇవ్వు. అప్పుడు తప్పుకుంటాను. నేనివ్వను. ఇవ్వనంటే వదిలేస్తానా? నేను తీసుకుంటానని గట్టిగా చెప్పిన ఆయిషి, అయాజ్ విసుగ్గా చూస్తుంటే, అతని మెడ చుట్టూ చేతులేసి పెదాలను ముందుకు తెస్తూ, నిజంగా వద్దా మిస్టర్ ఖాన్ అని కవ్వింపుగా అడుగుతుంది ఆయిషి. మెరుస్తూ తేనెలు నింపుకున్న ఆయిషి ఎర్రటి లడ్డూల్లాంటి పెదాల వైపు చూసి అసహనంగా మొహం తిప్పేసుకున్నాడయాస్. కిస్ చేయడం మర్చినట్టున్నావు ఆగు. నేనే నేర్పిస్తానని మునికాళ్ళ మీద ఆయిషి నిలబడి అయాస్ చెంప నిమురుతూ అతని పెదవులకు తన పెదవులను కలిపే సమయానికి ఆయిషి నడుమును పట్టి పక్కకు నెట్టిన అయాస్ డోంట్ ప్లే ట్రిక్స్. నేను కోపంగా ఉన్నాను నీ మీద అని అంతే కోపంగా చెప్పి తలుపు తీసుకుని వెళ్ళిపోతాడు అయాస్. బాధగా మారిన మనసుకు నిజంగా చాలా కోపం తెప్పించానా? అయినా నా ముద్దును వద్దని తేలిగ్గా ఆటలో అరటిపండులా తీసేసినట్టు తీసి పడేస్తాడా? హౌ డేర్ యూ మిస్టర్ ఖాన్! నైట్ ఇదే బెడ్‌రూమ్‌కొస్తావు కదా! అప్పుడు చెప్తాను నీ సంగతి అని కచ్చిగా అనుకుని రూమ్ బాల్కనీ నుండి చూసిన ఆమెకు అయాస్ కార్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి రోడ్డు మీదకు వెళ్తూ కనిపిస్తుంది. కథ ఇంకా ఉంది. మరి ఆయిషి అడిగిన దానికి ఎందుకు అయాజ్ అంత సీరియస్ అయ్యాడు? అంటే కెవిన్ తనని వార్న్ చేసినందుకేనా? కానీ ఆయిషికి నిజంగానే అయాజ్ అనుకుంటున్నట్టుగా ఆ కెవిన్ నుంచి ఏదైనా ప్రమాదం రాబోతుందా? మరి అయాజ్ ఆయిషిని కాపాడుకుంటాడా లేదా? ఆ అబ్బాయి కాదని శశికళ సౌరభ్‌ని పెళ్లి చేసుకుంటుందా? మరి సౌరభ్‌కి శశికళ ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.